నందమూరి కుటుంబంతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? నందమూరి ఫ్యామిలీ తోటి చాలా మంచి రిలేషన్ అండి. నాకు ఫస్ట్ బాలకృష్ణ గారితో అసోసియేట్ డైరెక్టర్గా వంశోద్ధారకుడు, వంశానికి ఒక నరసింహనాయుడు ఈ సినిమాలకు పనిచేశాను. అప్పటి నుంచి ఆయనతో చాలా మంచి రిలేషన్. ఆయనే తర్వాత నువ్వు డైరెక్టర్ అవుతావు, నేనే నీకు సినిమా చెప్తాను చేద్దాం అని చెప్పేసి మాట్లాడారు. ఫస్ట్ సింహరాజ్ చేయమన్నప్పుడు ఇది వేరే ఆ బ్యానర్లో చేసి నెక్స్ట్ నేను చెప్తానని చెప్పేసి తర్వాత ఆయనతో మాట్లాడటం, కొన్ని ప్రాజెక్టులు అనుకోవటం, కొంచెం ఇంకా ట్రాక్ ఎక్కపోవడం జరిగింది. కానీ వెరీ గుడ్ రిలేషన్ బాలయ్య బాబుతో. అలాగే హరికృష్ణ గారు, ఆ తర్వాత హరికృష్ణ గారితో నాకు మళ్ళీ శివరామరాజు, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ ఇవన్నీ చేసేటప్పుడు హరికృష్ణ గారితో బాలయ్య బాబు కన్నా ఎక్కువ చనువు ఆ రిలేషన్ ఏర్పడింది. సో అట్లాగే మళ్ళీ కళ్యాణ్ రామ్, ఆ తర్వాత విజయదశమి చేసే కళ్యాణ్ రామ్ తోటి. కాకపోతే హరికృష్ణ గారితో చేసినప్పటి నుంచి మన జూనియర్ ఎన్టీఆర్తో కూడా మంచి రిలేషన్ ఉంది. అలాగే తారక రత్నంతో తనైతే వీళ్ళందరికన్నా ఇంకా బెస్ట్ ఫ్రెండ్ లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా తను ఉంటాడు. బాగా అప్పుడప్పుడు ఇద్దరం, తను మా ఇంటికి వస్తాడు, నేను వాళ్ళ ఇంటికి వెళ్తుంటాం, ఇద్దరం ఒక్కోసారి ఏమైనా ప్రోగ్రామ్ ఉంటే ఇద్దరం కలిసి వెళ్తుంటాం. అంత ఇది తారక రత్నంతో ఉండేది. వాళ్ళ నాన్నగారు మోహన్ కృష్ణ గారితో ఒక పెద్ద ఆయనతో మంచి చనువే. రామకృష్ణ గారితో అట్లా అందరితోటి చాలా మంచి రిలేషన్. తారక రత్న గారు ఎక్స్పైర్ అయినప్పుడు వాళ్ళ ఇంటి ముందు మీరు బాగా బాధపడటం నేను చూశాను లైవ్లో. మీ రిలేషన్ అవును, చాలా స్ట్రాంగ్ రిలేషన్. అవును, 3 సినిమాలు రిలేషన్ 3 చేసాం. కాకతీయుడు, వెంకటాద్రి, జయసేన. చివరి చిత్రం కూడా మీదే అనుకుంటాను. లాస్ట్ సినిమా కూడా ఈ వరదరాజు గోవిందం సినిమాలో కూడా తనే అనుకొని 2 lakhs అడ్వాన్స్ కూడా ఇచ్చాను. అయ్యో, ఇంకొక 1 weekలో స్టార్ట్ చేయాలి. యువకాలంకి వెళ్ళేసి వచ్చాక మనం డేట్లు అన్నీ సెట్ చేసుకుందాం అన్నయ్య అని వెళ్ళాడు పాపం. అదే లేకపోతే తను ఇప్పుడు ఆ అమౌంట్ గురించి ఎప్పుడన్నా డిస్కస్ చేశారా ప్రొడ్యూసర్ కానీ? లేదు, నా ఓన్ ఫిల్మ్ కదా, నా ఓన్ ఫిల్మే. అదే అమౌంట్ గురించి కాదు, ఒక గొప్ప ఫ్రెండ్ కోల్పోయాం. డబ్బు గురించి కాదు, అంతకంటే చాలా లక్షలు కోల్పోయాం. కానీ నేను ఒక గొప్ప ఫ్రెండ్ని కోల్పోయాం. అది మేము మా మధ్యన ఆ రిలేషన్ ఎప్పుడూ ఉంది. ఒకసారి సిట్టింగ్ కూర్చుంటేనే తను మా అన్న కాకతీయుడు తీశాడు, లగడపాటి సీన్ అన్న, తను మా మధ్య కూర్చుంటే లక్షలు వేలు సీన్ అనే బిల్లు కట్టాడు. మా సీన్ అన్నే చేసి ఉంది అనిపిస్తుంది, అప్పుడప్పుడు అనిపిస్తుంది. తీసిన 20 సినిమాల్లో నందమూరి ఫ్యామిలీ నుంచే 6 సినిమాలు వచ్చినాయి. అవును, శివరామరాజు, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, విజయదశమి 3 అయినాయి. ఇక్కడికి తారకరత్నం 3, 6. మళ్ళీ నందమూరి వంశంతో ఏదన్నా నందమూరి ఉంటే బాలయ్య బాబుతో ఉంటుంది, జూనియర్ ఎన్టీఆర్తో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, క్వశ్చనే లేదు. మంచి మాస్ సబ్జెక్ట్. కాదు ఇట్లా ముందు బాలయ్య బాబుతో పడిద్ది, ఓకే, తర్వాత ఎన్టీఆర్ పడుతుంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.